మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి పాలమూరు జిల్లాకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. సీఎం సభకు 1,00,000 మంది వరకు జనాలు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. పాలమూరు సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యం సంతరించుకుంది. పాలమూరులో సీఎం సభపై మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజా దీవెన సభలో పాల్గొని ఆయన ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో శంఖారావాన్ని ముగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానం చేసి వంశీధర్ రెడ్డి ఉన్నారు. మొత్తానికి సభ వేదికకు సంబంధించి కూడా సభ ఏర్పాట్లు కూడా ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి దానిపైన ఆయన తెలుసుకోవచ్చు. చెప్పండి, మహబూబ్ నగర్కు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్న సందర్భంగా ఈ సభ ఎలా ఉండబోతుంది? పాలమూరు న్యాయయాత్ర ముగింపుగా ఇవాళ పాలమూరు ప్రజా దీవెన సభ మహబూబ్ నగర్లో ఏర్పాటు జరుగుతుంది. మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాలో అడుగుపెడుతున్నారు. పాలమూరు ప్రజలందరూ కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రజాభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చూడడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా పాలమూరు ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి చిత్తశుద్ధితో ఉన్నారు. మొన్న కొడంగల్లో జరిగినటువంటి సమావేశంలో కొడంగల్లో మన అంటే 10 సంవత్సరాలు ఉన్నటువంటి గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క చుక్క నీరు కూడా మన ప్రాంతానికి తీసుకురాలి, ఒక్క ఎకరానికి కూడా నీరు దడపలేదు. కానీ 3 నెలలు కాకముందే మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకి 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి 2,945 కోట్ల రూపాయలతోటి భూమి పూజ చేయడం జరిగింది మన కోజ్గిలో. అలానే కొడంగల్ నియోజకవర్గానికి 5,000 కోట్లతోటి నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం మా పాలమూరు ప్రాంతానికి అన్ని నియోజకవర్గాలకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సిద్ధంగా ఉన్నది. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళ శంకుస్థాపనలు కానీ భూమి పూజలు కానీ చేసే అవకాశం లేదు. కానీ ఈ ప్రాంతానికి పాలమూరు ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తల్, నారాయణపేట్, కొడంగల్, మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్నగర్ ఈ నియోజకవర్గాలకి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధుల వరద కురిపించబోతున్నారు. ఇక్కడ వీళ్ళందరికీ కూడా అనేక హామీలు, అనేక వరాల జల్లు ముఖ్యమంత్రి గారు కురిపించబోతున్నారని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. పెద్ద ఎత్తున మేము ఇక్కడ కేవలం డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రౌండ్లో ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ ప్రజలందరూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా 1,00,000 కన్నా ఎక్కువ మంది ఇవాళ వచ్చి మన ముఖ్యమంత్రి మన పాలమూరు మిద్దుబిడ్డను చూడడానికి రాబోతున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఈ సభను ఏ విధంగా చూడవచ్చు? ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మహబూబ్నగర్కు వస్తున్న నేపథ్యంలో సభకు ఎంతమంది తరలించే అవకాశం, ఎంతమంది వచ్చి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? మా అంచనా ప్రకారం ఈరోజు ఈ మీటింగ్కు దాదాపు 1,00,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటిసారిగా మన పాలమూరు ముద్దుబిడ్డ, మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సొంత జిల్లాకు మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, ముఖ్యంగా కాంగ్రెస్ మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి వస్తూ ఉండడం కాబట్టి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలని చెప్పి వాళ్ళందరూ చాలా ఆతృతగా ఎదురుస్తున్నారు. మేము కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకబోతాం. ప్రజా దీవెన సభ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి మోగించేందుకు సర్వసిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టు అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అందుకు సంబంధించి కూడా ఈ సభ ద్వారా ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు స్పష్టం చేసే అవకాశాలు ఉన్నట్టుగా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీనివాస నందచారి, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.